తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిడబ్ల్యూసి గోదాముల వద్ద మొక్కజొన్న లోడ్లతో వచ్చి స్థానికంగా దిగుమతి కాక రోజుల తరబడి నిరీక్షిస్తున్న లారీ డ్రైవర్ల దుస్థితి చూసి చలించిన తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారి దీనస్థితిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు లారీ డ్రైవర్లు విన్నవించుకునేందుకు రాగా ఆయన పరిస్థితిపై సమీక్షించారు. తెలంగాణ నుంచి మొక్కజొన్న లోడుతో వచ్చిన లారీల నుంచి లోడు దిగుమతి చేయకుండా సిడబ్ల్యూసి గోదాముల నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మార్కెట్ అధికారులతో మాట్లాడి వెంటనే మొక్కజొన్న లోడు దిగుమతి చేయాలి, లేదంటే తానే స్వయంగా లోడు దిగుమతి చేసుకుని వారిని పంపించి ఏర్పాటు చేస్తానని డ్రైవర్లను ఇబ్బంది పెట్టొద్దంటూ సూచించారు. డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తనకు తెలపాలని, వెంటనే భోజనం లేక ఇబ్బంది పడుతూ ఉన్న డ్రైవర్లకు భోజన ఏర్పాట్లను చేశారు. తమ పరిస్థితి చెప్పగానే లోడు దిగుమతి చేసేందుకు అధికారులతో మాట్లాడి తమకు భోజన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంచితనానికి లారీ డ్రైవర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ సమస్యపై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చెల్లించడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తుందని డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లారీ డ్రైవర్ల కష్టాన్ని తెలుసుకుని వారి కన్నీటిని తుడిచి సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే బొలిశెట్టిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లారీ వాడు బతికేంటి, ఇద్దరు బతుకుతారు, డ్రైవర్ క్లీనర్ ఉంటాడు, ఓనర్ బతకాలి. ఆడు వారం రోజులు తిప్పుతే మీరు వాళ్ళకి డ్యామేజ్ ఎవరు, ఇదేమో బాగా మంచిగా మాట్లాడారు, మాకు బాగా నచ్చిందండి మీ సమాధానం. అలాగే నాకు బాగున్నది. మాది నందిగామ దగ్గర అనాసారం. నేను ఒక లారీ ఓనర్ కమ్ డ్రైవర్ని. మేము బోనకల్లు, ఖమ్మం, తెలంగాణ చుట్టుపక్కల నుంచి మొక్కజొన్నలు ఎత్తుకొచ్చాము. 24వ తారీఖు బళ్ళు వచ్చాయి. మాకు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, జనసేన ఎమ్మెల్యే గారు మా బాధలు చూసి మా సాయం చేసి మాకు భోజనాలు కూడా పెట్టేయమని చెప్పి వీళ్ళని బళ్ళు ఇంటింటిగా దిగుమతి చేయాలని చెప్పారు. మాకు మంచి సాయం చేశారు. ఆయన ఎప్పుడు సల్లంగా ఉండాలి. మాకు ఇది ఒక హెల్ప్ చేసి మాకు రేపు సాయంత్రం కల్లా మమ్మల్ని ఖాళీ చేయించి మమ్మల్ని పంపిస్తే బాబు శుభ్రంగా స్నానం చేసి వెళ్ళి పడుకుంటారు. సార్ నిన్న మోటార్ కూడా కట్టేశారండి, నీళ్ళు పెట్టిస్తాను. లేదా మీకు ఎంతమంది ఉన్నారు మీరు? దిగుమతి చేయబడి చాలు, మాకు అది ఒకటే ఉన్నాను కదా. రేపు పొద్దున్న ఇవాళ అవదు, ఇంకా చెప్పారు, లేకపోతే బయట ఎక్కడైనా అమ్మేస్తాం ఏంటి అని చెప్పాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చామండి మేము. అక్కడ మదర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఎత్తారు లోడు. ఆర్టీఓలు బళ్ళు కనపడలు అండి. వీళ్ళు వెళ్ళంటే ఇక్కడికే హలో 3 రోజుల నుంచి శాంపిల్ పెట్టారు. అంతకుముందు శాంపిల్ ఎవరైనా అడిగారండి? ఇక్కడ 3 రోజుల నుంచి శాంపిల్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఉండమను, వాళ్ళిద్దరు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమను. వాళ్ళిద్దరు ఒక కండిషన్స్ వచ్చిన లారీలు రేపు దింపించాలి. అవి సార్